ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వైశ్య భవన్ లో ఇక్కడ మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క వారి జన్మదినాన్ని సందర్భంగా వారి జన్మదినం నుంచి మహాత్మా గాంధీ గారి జన్మదినం వరకు 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి సేవా పక్షం పేరు మీద అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వారి జన్మదినం సందర్భంగా ఇవాళ రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతున్నది. ఇలా దేశాన్ని గత 11 సంవత్సరాలుగా ప్రపంచ అగ్రదేశాల సరసన నిలిపేందుకు కోసం ఏ రకంగా దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారో, అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నారో, అదేవిధంగా వారి ఇంకా మరింత ముందుకు తీసుకుపోవడం కోసం వారి ఆయురారోగ్యాలు, వారికి శక్తిని మరింత ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ వారు ఇంకా అనేక సంవత్సరాలు జీవించి ఈ దేశాన్ని ముందు తీసుకుపోయిన వారి కళలు ఏదైతుందో 2047 కల్లా ఈ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలపాలని చెప్పి ఏదైతే లక్ష్యంతో పనిచేస్తున్నారో ఆ దిశగా దేశాన్ని మరింత ముందు తీసుకుపోయేందుకు కోసం మరింత శక్తిని ఇవ్వాలి వారికి అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ వారికి కరీంనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఇలా రక్తదాన శిబిరాలు, హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతున్నది. సేవా కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడ వైశ్య భవన్లో ఏర్పాటు చేసినటువంటి ఈ రక్తదాన శిబిరానికి కాబట్టి యువకులంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఇలా సర్వీస్ ప్రజలకు సేవ చేయడం కోసం వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి అనేక మంది రోగులు కానీ ఇలా వారికి ఇలా ప్రభుత్వ హాస్పిటల్ కి ఇవ్వడం జరుగుతున్నది. వారికి ఎవరైతే రక్తం అవసరం ఉంటుందో వారందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. వారి జన్మదిన సందర్భంగా ఏర్పడేటువంటి రక్తదాన శిబిరం అని చెప్పి భావిస్తున్నాం. భగవంతుడు వారికి ఇంకా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి వారికి శక్తిని కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.